మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైనటువంటి నీ సన్నిధిలో అద్భుతమైనటువంటి నీ యొక్క వాక్యము ద్వారా మా జీవితాల్లో ఉన్నటువంటి కోపాన్ని ఎలా మేము అణుచుకోవాలో విలువైన సందేశం మాకు ఇస్తూ, కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా ప్రదర్శిస్తే ఎంత ప్రమాదమో, ఎంత గొప్ప ఆత్మీయుడైనటువంటి మోషే తన కోపం వల్ల వాగ్దాన భూమినే పోగొట్టుకున్నాడో, ఆయన కోపము, క్రోధము, మత్సరము, కలహము, కక్ష నరకానికి వెళ్ళే వారిలో కనిపిస్తుంది. ఆ లక్షణాలు మాలో కనిపించకుండా సహాయం చేయ ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మా హృదయాలను పరిశీలించావు. ఆ కోపాన్ని సంపూర్ణంగా అదుపులో ఉంచాల్సిందిగా కోరుతూ ఈ వారమంతా మీరు మాకు తోడుగా ఉండండి. సమాధానము, సంతోషము ఇవ్వండి. నేను చేసే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రయాణంలో, ప్రయత్నంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.